ఒకటి, మనమంట తన రాజ్యం కొరకు పిలువబడ్డాం. తర్వాత మహిమ కొరకు పిలువబడ్డాం. తర్వాత దేవునికి తగినట్లుగా నడుచుకుంటానికి పిలువబడ్డాం. తర్వాత మీలో ప్రతివాడిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచు రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇది తెస్సలోనికలో ఉన్న సంఘస్థులతో మాట్లాడుతున్న మాట. నేను మీ మధ్యన ఉన్నాను. అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను మీ మధ్యన ఉన్నాను అంటే విశ్వాసుల మధ్యన, అలాగే తనతో పాటు సేవ చేసే సేవకులు కూడా ఉన్నారు. వారితో తనతో పాటు సేవ చేసే సేవకులు ఉన్నారు. అలాగే దేవుని బిడ్డల విశ్వాసులు కూడా ఉన్నారు. వారి మధ్యన అపొస్తలుడైన పౌలు గారు ఎలాగున్నారు అంటే ఒక తండ్రి లాగా ఉన్నాడంట. అందరు చెప్పండి, ఎలాగున్నాడు? ఒక తండ్రి లాగా ఉన్నాడు. ఏ సంఘాన్ని? ఓన్లీ మీరు ఒక్క సంఘానికే మీరు దేవుని బిడ్డలారా గమనించడం కాదు. ప్రతి ఒక్క సంఘములో ప్రతి సేవకుడు ఒక తండ్రి లాగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు అయ్యగారు అని కేకేస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు అయ్యగారు అని. ఏ వయసులో ఉన్న ఆయన అనేది మీరు వయసుని చూడరు మీరు. ఆ అబ్బాయికి 18, 20, 25, 40, 30, లేకపోతే మన అయ్యగారు 70, 80, ఈ వయసుని చూడరు మీరు. అందరూ పిలిచేది ఏంటంటే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అయ్యగారు అంటే అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. అయ్యా అంటే ఏంటి అర్థం? తండ్రి అని అర్థం. అంతేనంటారా దేని బిడ్డలారా? అందరూ వినండి. ఇప్పుడు బాగా సత్యాన్ని గ్రహించాలి మనము. తండ్రి లాగా అపొస్తలుడైన పౌలు గారు తోటి సేవకుల మధ్యను, అలాగే విశ్వాసుల మధ్యన తండ్రి లాగా ఉన్నారంట. ఎప్పుడైనా మీ సొంత సేవకుణ్ణి, దేని బిడ్డలారా, మీ సొంత సేవకుణ్ణి తండ్రిగా మీరు చూసారా? ఆలోచించండి. మీ సొంత సేవకుణ్ణి ఎప్పుడైనా మీరు తండ్రిలా చూసారా? మీ అందరిని అడుగుతున్నాను. నా తండ్రి ఇంచుమించు 30 సంవత్సరాలు పైబడి ఆయన సేవ చేశారు. రేయం పగలు ఎంతో కష్టపడ్డారు. దేని కొరకు అంటే దేవుని కొరకు, దేవుని రాజ్య మహిమ కొరకు, ఆత్మల సంపాదన కొరకు. మా నాన్నగారు ఏమి ఆస్తులు సంపాదించలేదు. మా నాన్నగారు సంపాదించుకున్నది ఏంటంటే ఆత్మలు. సేవలోకి వచ్చాక అమ్మా మా నాన్నగారు సంపాదించింది ఆస్తులు కాదు, ఆత్మలు సంపాదించారు.